వెల్కమ్ బ్యాక్ టు షో ప్రాపర్టీస్. ఈరోజు మన గుంటూరులో ఒక ఇండిపెండెంట్ హౌస్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇండిపెండెంట్ హౌస్‌ని కేవలం 23,00,000కే మీ పేరు మీద చేసుకోవాలని ఉందా? అదే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి అవకాశాలు రోజు రాదు. ఇవాళ చూస్తే రేపే మీ స్థిరాస్తి కల నెరవేరుతుంది. ఇది బుడంపాడు గ్రామ పంచాయతీ, ప్రస్తుత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విలేజ్. ఇక్కడే మనం చెప్పబోయే ప్రాపర్టీ ఉంది. ఈ ఇంటి టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే 106.49 స్క్వేర్ యార్డ్స్‌లో రావడం జరిగింది. ఈ ఇంటి పేసింగ్ చూసుకున్నట్లయితే వెస్ట్ పేసింగ్‌లో రావడం జరిగింది. రోడ్డు వెడల్పు ఇంటి ముందు రోడ్డు చూసుకున్నట్లయితే 12 ఫీట్ వైడ్ రోడ్ అయితే రావడం జరిగింది. ప్రాపర్టీ టైప్ చూసుకున్నట్లయితే మనకి ఇండిపెండెంట్ హౌస్‌లో రావడం జరిగింది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం బ్యాంక్ ఆక్షన్‌లో 23,00,000కే మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రైస్‌లో రావడం జరిగింది. ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ. ఆక్షన్ యొక్క చివరి తేదీ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ ఆక్షన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 24 వరకు మనకి ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. గుంటూరులో ఇంత తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌస్ రావడం అంటే చాలా అరుదైన అవకాశం. దీన్ని మిస్ అవ్వకండి. ఇక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి కొన్ని ముఖ్యమైన చిట్కాలు మీకోసం. ఆక్షన్ ప్రాపర్టీ కొనే ముందు పూర్తి డాక్యుమెంట్స్ పరిశీలించండి. లీగల్ వెరిఫికేషన్ చేయించుకోవడం మర్చిపోవద్దు. సైట్ విజిట్ తప్పనిసరిగా చేయండి. ప్రాపర్టీ బాగుందా? చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉందా? అన్న దానిపై ఓ స్పష్టత వస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ పెండింగ్ డ్యూస్ ఉన్నాయని చెక్ చేయండి. ఈఎంఐకి కంపేర్ చేస్తే బ్యాంక్ ఆప్షన్ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాపర్టీ పొందే అవకాశం ఉంటుంది. ఇవి పాటిస్తే మీరు రిస్క్ లేకుండా ఒక మంచి ప్రాపర్టీని సురక్షితంగా పొందవచ్చు. ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు రోజు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ శివ ప్రాపర్టీస్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ వేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్